హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా చట్నీ చేసుకుందాము. కడాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోస్తాను. టమాటా వేసుకుందాం అందులో. మూత పెట్టుకున్నానండి. టమాటా మొత్తం మగ్గేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇంకా మగ్గాలండి. కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. కడిగి నానబెట్టుకున్నాను. మళ్ళీ మూత పెడతాను. ఇదండి, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇదండి, ఈ స్టేజ్లో మగ్గింది ఇది. ఇప్పుడు దీంట్లో కారం, మెంతుల పొడి వేసుకుందాం. ఇదండి, మెంతుల పొడి వేస్తున్నాను. 3/4 స్పూన్ వేసాను. మనం రెగ్యులర్ కారము ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది 3 మ్యాంగో కారం. నేను ఎప్పుడు పక్కన పెట్టుకొని ఉంటాను, దేనికైనా అవసరం ఉంటుంది అనేసి. ఒక 2 స్పూన్స్ వేసాను. ఇంకో స్పూన్ ఉప్పు వేస్తున్నాను. స్టవ్ కట్టేస్తున్నానండి, అయిపోయింది. దీనికి తాలింపు పెట్టుకుందాం. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆవాలు వేసుకుంటున్నాను, జీలకర్ర, ఇంగు వేస్తాను, కొద్దిగా మెంతుల పొడి వేస్తున్నాను. నేను కొంచెం మెంతుల పొడి ఎక్కువే వాడుకుంటానండి అన్నిట్లో. స్టవ్ కట్టేస్తున్నాను, పసుపు వేయను. ఇప్పుడు చట్నీలో కలుపుకుందాం. ఇది కలిపేసుకుందాం అండి. ఇది వారం రోజులైనా పాడవదండి బయట పెడితే. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయ్యిందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.